ఏపీలో ఎవ్వలేం పెద్ద సపోర్ట్ చేయలేదు కానీ తెలంగాణలో మాత్రం ఆ 3 సీట్లు మావంటే మావే అన్నట్టు ప్రచారం చేసిర్రు లీడర్ సాబులు. గెలిపిస్తే అవ్విస్తాము ఇవ్విస్తాము అని ఓటర్లను మంచినే అరుచుకోర్రు. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించే చెప్తున్నా. అట్లిట్లా తెలంగాణలో 3 సీట్లకు, ఏపీలో 3 సీట్లకు ఓట్లేసే కార్యం వడిసింది. మరి ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లయ్యింది, ఎవరెవరు ఓట్లేసిర్రు ఆ కథంతా ఒక్కసారి చూద్దాం పారి. పొలగాండ్లకు పాఠాలు చెప్పే టీచర్లు, డిగ్రీలు చదివిన పట్టభద్రులు పొద్దుగాల లేచి పోలింగ్ బూతులకు లైన్లు కట్టిండ్రు. ఏపీలో 3, తెలంగాణలో 3, మొత్తం 6 ఎమ్మెల్సీ సీట్లకు ఓట్లేసే కార్యం ఒడిసింది. ఏపీలో ఓ టీచర్ ఎమ్మెల్సీ, 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లకు ఓట్లేసే కార్యం నడిస్తే తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు ఓట్లేసిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ ఇడవకుంట పోయి ఓట్లేసిండ్రు. ఏపీలో కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్లు అయినాయి. సీఎం చంద్రబాబు సారు, మంత్రి లోకేష్ సారు ఇద్దరు కలిసికట్టుగా పోయి ఓటేసిండ్రు. ఇక ఓటేసి బయటకు వచ్చినాక సీఎం సారు ఆ వాడ కట్టుకుండే పబ్లిక్ను పలకరించిండు. అందరినీ దగ్గరికి పిలుచుకొని ఆపతి సాపతి అడిగి తెలుసుకున్నాడు. చిన్న పొలాలను ఎత్తుకొని మురిపేం చేసిండు. పోటువోలు కూడా దిగిండు. ఇది ఇట్లుంటే తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు, ఇంకోటి టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఓట్లయినాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఓ టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఓట్లయినాయి. ఇక అక్కడక్కడ చెయ్యి పార్టీలకు, పువ్వు పార్టీలకు నడమ లొల్లులు గట్టిగానే అయినాయి. మంచిర్యాల జిల్లా తీగలపాడు పోలింగ్ బూత్ కాడ పువ్వు పార్టీలను పోలీసోళ్ళు కొట్టినరని లొల్లి గట్టిగానే అయ్యింది. 2 దిక్కులోళ్ళు రాళ్లతో కొట్టుకునే కథ అయింది. ఇంగిన్ని జాగాల్లో కూడా చిన్న చిన్న లొల్లులు అయినాయి. మరిగా చూడాలే. ఓట్లేసుడైతే ఒడిసింది. మార్చి 3వ తారీఖు నాడు ఎక్కడెక్కడ ఎవళ్ళెవళ్ళకి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో లెక్క పెడతారట. ఎలా తెలుస్తుంది అసలు జాతకం అనుకుంటారు అందరూ. అన్నింటికి మించి తెలంగాణలో 3 సీట్లు మావంటే మావే అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు. ఏమవుతుందో మరిగా చూడాలి.